ఆ షాపుడు నీ గుండెకు నా గుండెకు కూడా గ్యారంటీ లేదు. నడుస్తుండగానే మధ్యలో చాలా పడిపోవచ్చు. ఏమైనా చెప్పగలమా? చెప్పలేము. నువ్వు ఎలాంటి ధనవంతుడు అవ్వచ్చు, నువ్వు ఉద్యోగస్తులు అవ్వచ్చు, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వచ్చు, నీకు ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, బంధు బలగం ఉండొచ్చు. కానీ నీకు నాకు కూడా కేవలం నీవు నేను కూడా బ్రతకాల్సింది ఓన్లీ దేవాది దేవుని కోసం మాత్రమే. దేవుడు చాలా హెచ్చరికలు చేసి 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 రీసెంట్ గా 5గురికి హెచ్చరికలు చేశాడు. వాళ్ళ 5గురికి పరిచయం చేసి నేను వాక్యాన్ని ముగించేస్తాను. 5గురికి హెచ్చరికలు చేశాడు దేవుడు. వాళ్ళ 5గురిని మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు ఎలా హెచ్చరికలు చేశాడు? ఆయన త్వరగా రాబోతున్నాడు కాబట్టి నీకు నాకు అయితే వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. వాళ్ళకి ఎలా హెచ్చరికలు చేశాడని చెప్పి మనం ఆలోచన చేస్తే మొట్టమొదటి ఒక వ్యక్తికి హెచ్చరిక చేశాడు. ఆ వ్యక్తి పేరు మీరు రాసుకోవచ్చు, మీకు ఉపయోగపడితే చదువుకునే వాళ్ళు. జాన్ లినన్. ఆయన పేరు ఏంటండి? జాన్ లినన్. ఈయన అమెరికా పాప్ సింగర్ అండ్ డాన్సర్. ఎవరండి? అమెరికాలో పాప్ సింగర్ అండ్ డాన్సర్. అతను చాలా గొప్పగా డాన్స్ చేస్తూ గొప్ప గొప్ప